అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి వాళ్ళు ఇష్టంగా తినే విధంగా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ సీజన్లో కాలీఫ్లవరు తక్కువ రేటుకే ఎక్కువ దొరుకుతాయి కదండి. అలాంటి కాలీఫ్లవర్ తోటి తక్కువ టైంలోనే ఎంతో రుచిగా తయారు చేసుకునే రైస్. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా కాలీఫ్లవర్ను ఉప్పు నీళ్ళల్లో ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ కాలీఫ్లవరు ఒలిచేటప్పుడు కూడా చక్కగా ఒలుచుకోవాలండి. అందులో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అందువలన ఇలా క్లీన్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసి ఆ వాటర్లో కాస్త పసుపు, రాళ్ళ ఉప్పు వేసి నీళ్ళని బాగా మరిగించాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం ఈ వాటర్లో వేసి ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఉడకనవసరం లేదు. 2-3 నిమిషాలకి ముక్క అనేది కాస్త మెత్తబడుతుందండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్లో నుంచి కాలీఫ్లవర్ ముక్కలు గరిట సహాయంతో తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. వాటర్లోనే ఉంచితే ముక్క అనేది మెత్తబడిపోతుంది. అందువలన ఇలా చక్కగా ముక్కలు మొత్తం తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తరువాత అందులో తుంచిన ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి వేగిన తరువాత మనము ముందు ఉడికించుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం ఈ పోపులో వేసుకోవాలి. తరువాత మనము ఉప్పు చూసి వేసుకోవాలండి. ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేసాం కదా, అది చూసి ఉప్పు వేసి చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫ్రైడ్ రైస్ అంటే మామూలుగా ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని రైస్లో కలుపుతారండి. అలా అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా చేసుకోవడం వలన రుచిగా వస్తుంది, ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మూత పెట్టడం వలన ఆ ఆవిరితోనే ఈ ముక్కలు చక్కగా ఉడుకుతాయి. 7-8 నిమిషాలకి మీరు గమనించగలరండి ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయినవి. ఇలాంటప్పుడు ఇందులో పప్పుల పొడి కానీ లేదంటే మసాలా పొడి కానీ వేసుకోవచ్చండి. నేనైతే వేరుశెనగ పప్పులతో తయారు చేసినటువంటి పొడి వేస్తున్నాను. ఈ పొడిలోనే ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ ఉన్నాయండి. చక్కగా కాస్త పొడి ఎక్కువగా వేసుకొని 1 నిమిషము ఆ ముక్కలకు పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్లో ముందుగా ఉడికించి చల్లార్చుకున్నటువంటి అన్నము 1 కప్పు వేసుకోవాలి. అన్నం వేసుకున్న తరువాత అన్నము వేడయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు అన్నానికి సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 గుప్పెడు కొత్తిమీర వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వండి, ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.